హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరి మీకు ఒక విషయం చెప్పనా? మొన్న అయితే మా పోరగానికి మస్తు జ్వరం వచ్చింది. ఇక మస్తు జ్వరం వచ్చిందా, రాత్రంతా నిద్రపోలేడు. ఆడు నిద్రపోలేడు, నేను నిద్రపోలేను. ఇక ఇట్లయితే కాదని ఏం చేసినా, ఇక మా ఊళ్ళో డాక్టర్ ఉంటే దవాఖానకు తొలకపోయాను. దవాఖానకు తొలకపోయి డాక్టరు మరి ఇక మొన్న నైట్ అయితే పిల్లగాడు అస్సలు నిద్రపోలేడు, మస్తు జ్వరం తగిలిందని చెప్పిన. ఇక డాక్టర్ ఏం చేసిండు, చిట్టి పైన ఏం రాసిండంటే ఒక నల్ల కోడి రాసిండు. ఇక తర్వాత ఏమో ఇక ఒక అగరబత్తీల డబ్బా రాసిండు. ఆ తర్వాతనేమో మళ్ళా ఒక కొబ్బరికాయ రాసిండు. ఆ తర్వాత ఒక నిమ్మకాయ రాసిండు. ఇక ఆ తర్వాత ఏం రాసిండు, ఆ తర్వాత ఏమీ రాయలేదనుకుంటా. అయితే ఇక అది పట్టుకొని, ఆ చిట్టి పట్టుకొని మరి ఒత్త బజార్లు అన్నీ కొనుక్కొని ఇంటికైతే వచ్చిన. అరే గీ అన్న అయితే రాసిండు, మరి గిట్ని ఏం చేయమన్నాడో చెప్పలేడు డాక్టర్ అని మళ్ళా డాక్టర్ తనకు పోయి మరి డాక్టర్ గీ అన్న అయితే రాసినావు, మరి గీ అన్న అయితే కొనుక్కోపోయినావు, మరి గిట్ని మన అందరిని వండుకొని తినమంటావా, వాడికి అక్కడికి వండి పెట్టమంటావా అని అడిగిన. డాక్టర్ ఏమో ఓహో అమ్మా, వండుకొని కాదే, నీ కొడుకు భయపడ్డాడు, ఆడి మీదకించి తిప్పి పారే అని చెప్పిండు. ఏడ పారేయమంటావు, నీ హాస్పిటల్ ముందు పారేయమంటావా అని అడిగిన. అమ్మా, డాక్టర్ ఎందుకు షారున్నాడు, కోడిని ఫ్రీగా తిందామనుకున్నాడు, ఫ్రీగా వస్తుంది అనుకున్నాడు. అబ్బా, కోడిని తిప్పేది లేదు, ఏం లేదు, ఒక పారాసెటమాల్ పడేస్తే జ్వరం అదే పోతుంది, కోడిని మంచిగా వండుకొని తినొచ్చు. అబ్బా, దానికి డాక్టర్ తానకు పోవాలి, డాక్టరే చదవాలి. అబ్బో, హుషారున్నాడు డాక్టర్. గందుకే గనిపెళ్ళము రోజు చికెన్ వండిన, మటన్ వండిన, ఫిష్ వండిన అని చెప్తుంది. ఫ్రీగా వచ్చిన కోళ్ళన్నీ తినుకుంటా. అప్పప్పప్పా.